నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చేనేతలకు ఏటా 25,000 రూపాయల సాయం. నేతన్న భరోసా పథకాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు. తిరుపతిలో దళిత యువకుడిపై దాడిని ఖండించిన కూటమి నేతలు. వైసీపీ నేతలు రప్పారప్పా అంటే రప్పాడిస్తామని లోకేష్ హెచ్చరిక. ఈసీ బీజేపీ కుమ్మక్కై ఓట్లు చోరీ చేస్తున్నారన్న రాహుల్. అవకతవకలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని వినతి. ఎస్ఐఆర్ పేరుతో ప్రజల పౌరసత్వాన్ని హరించేలా బీజేపీ కుట్రలు. అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారని దీదీ మండిపాటు. త్వరలో భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు. పుతిన్ రాకకు ఏర్పాట్లు చేస్తున్నామన్న అజిత్ ఢోబాల్. విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద సిలిండర్ పేలి 3 మృతి చెందారు. ఓ తుక్కు దుకాణంలో గ్యాస్ సిలిండర్ పేలుడే దీనికి కారణమని గుర్తించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనం విశాఖ 1 టౌన్ బుక్కవీధి ప్రాంతం దగ్గర ఉన్నాం. బుక్కవీధి పక్కన ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఆర్క్ వెల్డింగ్ వినియోగించేటువంటి సిలిండర్ పేలుడు జరిగింది. ఆ పేలుడు దాటి సుమారుగా ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ మేడం వినిపించింది. ఆ సమయానికి ఇక్కడ మొత్తం 6 ఉన్నారు. అయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 3 మృతి చెందారు. వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది. ప్రాథమికంగా స్థానికులు చెప్తున్న మాట ప్రకారం సత్య అనే పేరున్నటువంటి వ్యక్తి మృతి చెందాడని చెప్తున్నారు. అయితే చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే ఇదంతా కూడా ఈ పక్కనే ఇది ఫిషింగ్ హార్బర్కి సమీపంలోనే ఇక్కడ ఉన్నటువంటి దుకాణం ఉంటుంది. ఫిషింగ్ హార్బర్లో వినియోగించేటువంటి పడవలకు వినియోగించేటువంటి బోట్లు వినియోగించేటువంటి ఇనుమును కత్తిరించడం అంటే కటింగ్ చేసేటువంటి ప్రక్రియ ఇక్కడ కొనసాగుతుంది. ఒక రకంగా ఇక్కడ ఈ దుకాణం వరుసగా ఈ దుకాణాలన్నీ కూడా ఇదే వ్యాపారం మీద ఉంటారు ఇక్కడ. అయితే మనం చూడొచ్చు ఇక్కడ కొన్ని కమర్షియల్ సిలిండర్లు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ ఆర్క్ వెల్డింగ్ చేసేటువంటి సిలిండర్లు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో ఈ ఆర్క్ వెల్డింగ్ సిలిండర్ల ద్వారానే వాటిని అంటే ఈ ఇనుము ఉన్నటువంటి కనిపిస్తున్నటువంటి ఈ ఇనుప ఊచల్ని కత్తిరించడం అంటే ఇదంతా కూడా ఒక రకంగా వీటిని ఇక్కడే మనకి ఫిషింగ్ హార్బర్ ఉంది. ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో ఉన్నటువంటి బోట్ల ద్వారా ఆ పాత బోట్లు ఉన్నటువంటి ఇనుప సరుకులంతా ఇక్కడ కట్ చేయడం ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఆర్క్ వెల్డింగ్ చేసేటువంటి సిలిండర్స్. వీటిలో ఎసిటిల్ అనేటువంటి రసాయనం ఉంటుంది. దాని ద్వారా మండే స్వభావం ఉంటుంది. ఆ మండే స్వభావం ఉన్నటువంటి ఈ సిలిండర్లు ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తు చేశారు. అలాగే మనం చూడొచ్చు ఇక్కడ గ్యాస్ సంబంధించినటువంటి సిలిండర్ కూడా ఉంది. వంట గ్యాస్ వినియోగించేటువంటి సిలిండర్ కూడా ఉంది. వీటి వల్ల ప్రమాదం జరిగినటువంటి స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అయితే మనకి స్థానికంగా ఉన్న వారంతా కూడా ఇక్కడ ప్రస్తుతం సంఘటన జరిగిన వెంటనే చుట్టుపక్కల ఉన్న స్థానికులంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖ చెందిన అధికారులు కూడా సంఘటన ప్రాంతానికి వచ్చారు. ఏం జరిగింది సార్ ఇక్కడ? ఏమైంది అసలు? గ్యాస్ వెల్డింగ్ జరుగుతుంది. ఆ గ్యాస్ వెల్డింగ్ జరిగేటప్పుడు ఎల్పిజి ఆక్సిజన్ సిలిండర్ 2 మిళితం చేసి 2 ట్యూబుల్లోంచి ఒక కనెక్షన్ ఇస్తారు. 2 ట్యూబుల్లోంచి ఒకే ఆక్సిజన్ స్వభావం ఏంటి? ఎల్పిజిని యాగ్రివేట్ చేస్తుంది, మంటని పెంపొందించడానికి ఆక్సిజన్ వాడతారు. సో ఇది గాలి నిప్పు అంటారు కదా. సో అందువల్ల ఈ గాలి ఆక్సిజన్ వెళ్ళి ఆ ఎల్పిజిని బాగా మండే స్వభావం చేస్తుంది. చాలా ఫోర్స్గా వస్తుంది మంట. ఆ మంటలో ఎక్కడో లోపం వచ్చింది. ఈ మంట ఎల్పిజికి చేరుకోవటం వల్ల 2-3 సిలిండర్లు ఒకేసారి పేలిపోవటం జరిగింది. ఆ పేలిపోవటంలో స్పాట్లోనే 2 మరణించడం జరిగింది. ఇంక 2-3 కూడా మొత్తం 4 హాస్పిటలైజ్ అయ్యారు. వాళ్ళు కూడా చాలా గాయాలు 90%, 80% అని అంటున్నారు. పూర్తిగా మాంసం కూడా వాళ్ళ శరీరాల నుంచి బయటకు వచ్చింది. వాళ్ళు చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్కి 108 వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇది 99% ఈ ఆక్సిజన్ ఎల్పిజి జరిగేటప్పుడు 99% సేఫే. ఎక్కడో కాలం కర్మం కొడితే ఎల్పిజికి
అది ఆ నిప్పురవలు వెళ్తే అది ప్రమాదం జరుగుతుంది. ఇది రోజు స్టీల్ వాళ్ళు చేసే ఫ్యాబ్రికేటర్స్ నిత్యం ఇలాంటి వెల్డింగే చేస్తారు. ఎక్కడ దేశం అంతా కానీ ప్రపంచం అంతా ఇదే చేస్తారు, ఎక్కడ జరగదు. మరి కాలం కర్మం కూడా ఇది జరిగింది. ఏం జరిగింది ఇక్కడ మీకు తెలిసిన సమాచారం ప్రకారం? జరిగింది ఇదంతా కూడా సుమారు మూడు ఆ టైం అప్పుడు జరిగింది. ఇది జరిగిన సంఘటన అయితే చాలా బాధాకరమైన విషయం. మా నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. ఆ విషయం తెలిసిన వెంటనే మేము మా టీడీపీ ఇన్ఛార్జ్ సుధాకర్ గారిని తీసుకొని ఇమ్మీడియట్గా రావడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. మొత్తం ఇక్కడ ఆ సంఘటన సమయంలో మొత్తం 6 ఉన్నారు. అయితే వారిలో 2 మృతి చెందారు, మరో 4కి తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం విపత్తు నిర్వహణ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చారు. సంఘటనా స్థలంలో ఉన్నటువంటి మరోవైపు పోలీసు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం మనతో విపత్తు నిర్వహణ శాఖ చెందినటువంటి అధికారులు ఉన్నారు. ఏం జరిగింది అసలు ఆ సమయంలో, ఏం జరిగింది? మీరు వచ్చరికి ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ చెప్పండి. లేదు, మీ వచ్చరికి మొత్తం అంతా బ్లాస్ట్ అయిపోయి ఉంది. బాడీలు చల్లా చెదిరి పడిపోయి ఉన్నాయి. మీ లోపల బాడీ ఏదో ఉందంటే ఈ లోపు మేము అవన్నీ సెట్ చేయడం స్టార్ట్ చేసాం. ఒక సగం బాడీ ఇక్కడ ఉంది, సగం బాడీ అటువైపు ఉంది. ఎటువంటి ఫైర్ లేదు, వచ్చరికి ఫైర్ లేదు. బాడీలో అవి చల్లా చెదిరి అయిపోయి సామాన్లు చల్లా చెదిరి పడిపోయి ఉన్నాయి. అన్ని సిలిండర్ బ్లాస్ట్ అయి కనిపించింది. మా సార్ మాట్లాడు ఇంకో సిలిండర్ ఉంటే మేము బయట పెట్టుకుంటాం. గ్యాస్ ఒక డొమెస్టిక్ సిలిండర్, ఎల్పిజి డొమెస్టిక్ సిలిండర్. ఏం జరిగిందంటే వీళ్ళు ఎప్పుడు ఇది ఫస్ట్ టైం ఏం కాదు సార్ ఇలాంటి జరగడం. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్తాం మేము హెచ్చరిస్తాము, అందరికి వచ్చి చెప్తాం, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఆ సిలిండర్లు వాడకూడదు సార్ అసలు. యాక్చువల్లీ వంట సిలిండర్లు మాత్రం వాడకూడదు అసలు. యాక్చువల్లీ ఆ వంట సిలిండర్కి దీనికి అటాచ్ చేశారనుకోండి ఎప్పటికైనా ప్రమాదం జరుగుతుంది. అది ఎన్నోసార్లు చెప్తుంటాం కానీ ఎవరు పట్టించుకోరు అన్నమాట. మనం ఆ డిమోల్లో కూడా చెప్తుంటాం. డిమోల్కి వెళ్ళి కూడా వీళ్ళు ఆర్ట్ వెల్డింగ్ చేస్తారన్నమాట. ఈ వెల్డింగ్లు చేసినప్పుడు 2 కలిసిందనుకోండి విపరీతమైన ప్రమాదం జరగడానికి ఆస్కారాలు బాగుంటుంది. ఇనుము కోత కోసం యూజ్ చేస్తారన్నమాట. ఇది ఇలాంటి ఎనిమిది కోత కోసం కోసినప్పుడు అట్ ఏ టైం కానీ రివర్స్ వస్తుంది. రివర్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి సంఘటనలు జరగడానికి ఆస్కారాలు బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు కూడా అదే జరిగింది. ఉన్నాను సార్. ఇక్కడ విపత్తు నిర్వహణ శాఖ చెందినటువంటి అధికారులు ఈ సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ దుకాణం మొత్తంగా పూర్తిగా అంటే చల్లాచెదరు ఈ పేలుడు దాటికి మొత్తం తునాతునకలు అయిపోయింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పడిపోయిన ఆ సమయంలో ఉన్నటువంటి 6గురిలో 2 ఇక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలు కూడా చాలా దారుణంగా చిత్రమైపోయాయి. స్థానికులంతా కూడా ప్రస్తుతం ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నారు. వారు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము మనం? ఏం జరిగింది? సౌండ్ వినిపించే శబ్దం ఏమైనా? ఏం జరిగింది అసలు? నేను వచ్చేసరికి ఇలాగ అయిపోయింది. ఏమైంది అసలు? ఏం చూసారు? నేను వచ్చేసరికి ఇలాగ ఏమైందమ్మా? ఏం జరిగింది? ఇంట్లో ఉన్నాం సార్. ఇది ఇక్కడ కమ్మర పని ఇంకా వెల్డింగ్ చేసే షాప్ సార్. ఇది రెగ్యులర్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునే ఉంటారు. మరి ఈ టైంలో జనాలు కూడా చాలా ఎక్కువ తిరిగే టైంలో అలాంటిది ఎవరు లేరు. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. తీరా మూసి బయటకు వచ్చి చూసేసరికి పొగతో మొత్తం నిండిపోయి ఉంది. 2 మాత్రం నడుచుకొని వస్తున్నారు ఆ మంటల్లో నుంచి, ఆ పేలిపిన దగ్గర నుంచి మొత్తం కాలిపోయి. ఇంకా మరి మిగతా వాళ్ళు అయితే ఒక ఆయన ఇక్కడ పడిపోయి ఉన్నాడు. ఒక ఆయనకి కంట్లో నుంచి రక్తం అది కారిసింది. ఇంకొక ఆయన వెనకాతలకి వెళ్ళి మొత్తం బ్లాస్ట్ ఉన్నాయి సార్. ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాయి ఇవి. లేదు, అలాంటివి ఎప్పుడు దాకా అవ్వలేదు. ఇలాంటి పరిస్థితి రాలేదు ఇప్పుడు దాకా. ఇదే మా ఎన్ని సంవత్సరాలు ఇదే ఫస్ట్ టైం మేము చూడడం. ఇంత దారుణంగా ఇంత ఒక 7-8 ఇక్కడ రెగ్యులర్గా 7-8 మంది ఉంటారు సార్ కంటిన్యూస్గా. అందులో నాకు తెలిసి అందరూ చాలా తీవ్రంగా కాలిపోయారు. చాలా దారుణంగా అయితే అందరూ బర్న్ అయిపోయారు. శబ్దం అంటే ఇంటికాడ దగ్గరలో ఇల్లు ఉంది. ఒక హాఫ్ అన్ అవర్గా వచ్చి పిల్లల్ని దగ్గర బగ్గుమని సౌండ్ వచ్చింది. ఏమైనా చూస్తే సిలిండర్ పేలిపోయిన రాగలనే సేమ్ రియాక్షన్. మనుషులు కాలిపోయి బయటకు వచ్చి పొగ మొత్తం. గణేష్ అని అతను అక్కడ తులిపోయారు ఓనర్ గారు. ఇది అంతకుముందు ఇంకో ఓనర్ ఉండేవారు. ఈ గణేష్ అని అతను దుకాణం. ఇంతకుముందు ఇంకో వేరే ఓనర్ ఉండరు. అతని నుంచి ఇతను తీసుకొని పని చేస్తూ ఇతను తీసుకొని ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఇక బోట్ల వర్క్, కమ్మర్ పని అంటే కమ్మర్కి బోట్లు రిపేర్ వర్క్ మొత్తం. ఇది గణేష్ అనేటువంటి యజమానిది ఈ దుకాణం. అయితే సుమారుగా రోజు 7 పైగానే పనిచేస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ పక్కనే షిప్పింగ్ హార్బర్ ఉంది, ఫిషింగ్ హార్బర్ ఉంటుంది.
దానికి సంబంధించినటువంటి బోట్లు వినియోగించడం కోసం బోట్లో వినియోగించేటువంటి ఇనుము సంబంధించినటువంటి ఏవైతే ఇనుప రాడ్లు ఉంటాయో వాటిని వెల్డింగ్ చేయడం, వాటిని కట్ చేయడం, ఇటువంటి వాటిని ప్రక్రియ ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఎల్పిజి సిలిండర్, గ్యాస్ సిలిండర్ అంటే ఇంట్లో వాడేటువంటి వంట గ్యాస్ వినియోగించేటువంటి ఎల్పిజితో పాటు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ కమర్షియల్ సిలిండర్లు కూడా వినియోగిస్తూ ఉంటారు. ఈ రెండింటిని అనుసంధానం చేసి వాటి ద్వారా ఒక దృఢమైనటువంటి వేడిమి ద్వారా వాటిని కట్ చేయడం, తిరిగి మళ్ళీ అతికించడం, ఆర్క్ వెల్డింగ్ చేయడం, ఇటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా స్థానికులు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే ఇక్కడ ఇంచుమించుగా 3 నుంచి 4 వంట గ్యాస్ వినియోగించేటువంటి ఇళ్లలో వినియోగించేటువంటి డొమెస్టిక్ సిలిండర్ కూడా ఇక్కడే ఉంది. అటువంటి సిలిండర్కి వెంటనే మంటలు వ్యాపించడం, ఈ యొక్క మొత్తం పేలుడు జరిగిందనేటువంటిది ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే విపత్తు నిర్వహణ శాఖ చెందినటువంటి అధికారులు వచ్చారు. మరోవైపు పోలీస్ కమిషనర్, విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే రెవెన్యూ అధికారులు వచ్చారు. ప్రస్తుతం అయితే ఒక రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. అలాగే గాయపడిన వారిని 4 తీవ్రంగా గాయపడ్డారు. 4 గాయపడిన వారిని కూడా కేజీహెచ్కి తరలించారు. వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చాలా దారుణం. ఎందుకంటే ఆ పేలుడు దాటికి మృతి చెందిన ఇద్దరు కూడా మాంసపు ముద్దలా అయినటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు, ఏమైంది, అసలు ఏం జరిగింది ఇక్కడ చెప్పండి. ఇక్కడ గ్యాస్ వెల్డింగ్లు చేస్తూ ఉంటారండి. అక్కడ ఒక 5-6 ఉన్నారట. 2 అయితే స్పాట్లో డెడ్, ఇంకో ఆయన కూడా చనిపోయారని తెలుస్తుంది. ఇంకా 4 తీవ్ర గాయాలు అయ్యాయి. చాలా దారుణమైన యాక్సిడెంట్ అండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పెద్ద శబ్దాలతో అదిరిపోయిందండి. అంత శబ్దం వచ్చింది. కానీ చాలా తునాతునకలు అయిపోయి కానీ రెస్క్యూ టీమ్, విఆర్ఓ వాళ్ళు, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా వచ్చి తీసుకెళ్లారండి. ఆయన షాపు తాలూకు ఓనర్ గణేష్ అండి, మృతి చెందినటువంటి గణేష్. ఇది మృతుడు. ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. గణేష్ ఈ దుకాణం చెందినటువంటి యజమానితను గణేష్ ఇప్పుడు మృతి చెందినట్టుగా ఇక్కడ ఉన్న స్థానికులు కొంత గుర్తుపెట్టారు. వారు అతని వారి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో ఉన్న అతని ఫోటోను చూపిస్తున్నారు. అందరూ కూడా స్థానికులు ఇక్కడ ఏం జరిగింది అసలు చెప్పండి. మాకు తెలియదు సార్. 10వ నెంబర్ జెట్ నుండి సౌండ్ వినబడింది. ఇక్కడ పేరింది, అక్కడ వినబడింది. మేము సడన్గా వచ్చాము. మా కుర్రాడని తెలియగానే వెంటనే తీసాం బాడీలు. గణేష్ అండి, వెల్డింగ్ షాప్ ఓనర్ అతనేనండి. వెల్డింగ్ పని చేస్తారు, కమ్మర్ పని చేస్తారు. బోట్లు సంబంధించింది సార్. బోట్లు సంబంధించిన వెల్డింగ్ వర్క్ చేస్తుంటారు. చైన్లు గీన్లు అన్నీ ఉంటాయి, అలాంటివన్నీ రిపేర్ చేస్తుంటారు, కట్ చేయడం అన్నీ చేస్తారు. ఆయిల్ ట్యాంకులు ఉంటాయి, అవి కట్ చేస్తుంటారు. ఈరోజు ఇప్పుడే సాదిక్ గారు వీడియో పెడితే మేము సడన్గా చూసి రావడం జరిగింది. ఇక్కడ 2 దురదృష్టవశాత్తు 2 మరణించడం జరిగిందని చెప్పి అన్నారు. వీడియోస్ చూస్తే చాలా బాధాకరం, అత్యంత బాధాకరం. ఎప్పుడు ఫిషింగ్ హార్బర్లో అందరూ కలిసిమెలిసి ఉండే దీంట్లో ఇక్కడ ఈ ఫిషింగ్ బోట్స్ తాలూకా ఇది వెల్డింగ్ చేస్తారని చెప్పి ఆయన తెలిసింది. గణేష్ అనే ఆయన ముందు తొలుత షాప్ అక్కడ ఉండేదంట, ఇక్కడ తీసుకుని ఆయన డెవలప్ చేసుకుని పెట్టుకున్నారంట. తర్వాత ఇలాగా జరిగిందని చెప్పేసి అన్నారు. చాలా బాధాకరం ఇది సందేశం. ఏమంటారు, మీకు ఏం చెప్తారు? సంఘటన జరిగిన వెంటనే మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చాం, సహాయ చర్యల్లో పాల్గొన్నాం. కానీ చాలా బాధాకర విషయం. ఇందులో మా జనసేన సభ్యుడు కూడా ఒక ఆయన చనిపోవడం మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. చేనేతలకు ఏటా 25,000 రూపాయలు ఇచ్చేలా నేతన్న భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చేనేతలకు ఇప్పుడున్న సబ్సిడీలను కొనసాగిస్తూనే నేతన్న భరోసాను అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చేనేతల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు వారి యంత్రాలన్నీ ఆధునికీకరిస్తామని వెల్లడించారు. ఈ నెల నుంచే మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తామన్నారు. మంగళగిరిలో వీవర్స్ శాల ఏర్పాటు చేసిన మంత్రి లోకేష్ ను సీఎం అభినందించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రమంతటా అమలు చేస్తామన్నారు. భారతీయ శక్తికి, సంస్కృతికి, సాంప్రదాయానికి శతాబ్దాల క్రితమే ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చింది మన చేనేత. అటు నైపుణ్యం, ఇటు సృజనాత్మక శక్తి కలబోత చేనేత. అందులో మన తెలుగు నేల చేనేత వైభవానికి పుట్టెనిల్లు. తెలుగుదేశానికి నేతన్నకు అవినాభావ సంబంధం ఉంది. మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదటి సంవత్సరం సగం ధరకే చీర దోవతి ప్రవేశపెట్టి నేతన్నకి ఉపాధి కల్పించిన పార్టీ, ఉపాధి కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. చేనేత కార్మికులకి మొట్టమొదటిసారిగా 50 సంవత్సరాలకే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
గడచిన 5 సంవత్సరాలు చేనేత పరిశ్రమ పూర్తిగా కుదేలైంది. తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఆప్కో ద్వారా కొనుగోళ్లు ఆపేశారు. నూలు రంగుపై సబ్సిడీ మానేశారు. వీవర్శాల ఒక వినూత్నమైన కార్యక్రమానికి మీ శాసనసభ్యుడు శ్రీకారం చుట్టాడు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మోడల్ గాని సక్సెస్ అయితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో దీన్ని రిప్లికేట్ చేసే అవకాశం వస్తుంది. అది చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. ఈ రోజు ఈ శుభ సందర్భంగా మీ మీద ఉండే అభిమానంతో చెప్తున్నాను. చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా నాకు మొట్టమొదట గుర్తొచ్చేది చేనేత కార్మికులకు ఏ పని చేసినా మొదట మీకే చేస్తామని కూడా హామీ ఇస్తున్నాను. మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా. మరమగ్గాలకి 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం. దీనివల్ల 93,000 కుటుంబాలకు లాభం వస్తుంది. పవర్ లూమ్స్ అయితే 50,000 కుటుంబాలకు లాభం వస్తుంది. 190 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, ఎంత ఇచ్చినా అది తక్కువే ఈ చేనేత కార్మికులకని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 5% జీఎస్టీని రీఎంబర్స్ చేస్తామని హామీ ఇచ్చాను. దానికి కట్టుబడి ఉన్నాం. దీనికి 15 కోట్లు అవుతుంది. అది కూడా ఇస్తాం. థ్రిఫ్ట్ ఫండ్ ఉంది, ఇది కూడా పెండింగ్ పెట్టారు. ఈ రోజే 5,386 మందికి 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తున్నాం. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాను. ఆ విధంగా ఈరోజు 92,724 మందికి పింఛన్లు వస్తున్నాయి. 546 కోట్ల రూపాయలు ఒక చేనేత కార్మికులకు పింఛన్లకు ఇస్తున్నాం. నేతన్న భరోసా కింద అదనంగా 25,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మీ జీవన ప్రమాణాలు పెరగాలి. మీరు కష్టాల్లో ఉన్నారు, అందుకే ఇవన్నీ చేస్తాం. విజయవాడలో భారీ అవినీతి తిమింగళం ఏసీబీ వలకు చిక్కింది. 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ అబ్బవరపు శ్రీనివాస్ అడ్డంగా దొరికారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల బిల్లులు చెల్లించేందుకు ఈఎన్సీ శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. 35.5 కోట్ల బిల్లుల మంజూరుకు 5 కోట్ల రూపాయలు లంచం ఇవ్వాలని గుత్తేదారు కృష్ణరాజును శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 25 లక్షలు ఇస్తే తప్ప బిల్లులు ప్రాసెస్ చేయనని తెగేసి చెప్పారు. గుత్తేదారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు బలపన్నారు. లంచం తీసుకుంటూ ఉండగా శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శ్రీనివాస్ పై ఆదాయానికి మించి ఆస్తులపై కేసు నమోదైంది. ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్న శ్రీనివాస్ తన సర్వీస్ లో 3వసారి ఏసీబీకి చిక్కారు. దేశంలో కొంతకాలంగా ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కు వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వెలువడటం అనేక అనుమానాలకు తావిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. దేశంలో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరుగుతోందంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాహుల్ గాంధీ వివరించారు. మహారాష్ట్రలో 5 నెలల్లో 40 లక్షల మంది ఓటర్లు నమోదు కావటం అనుమానాలకు తావిస్తోందన్నారు. దేశ సంపద అయిన ఓటర్ జాబితాను ఎందుకు చూపించట్లేదని, దాన్ని విశ్లేషించే హక్కు తమకు ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. Anti-incumbency is something that hits every single party. But for some reason, the BJP is the only party that basically does not suffer this idea of anti-incumbency. Second thing, exit polls, opinion polls saying one thing, you saw in the Haryana election, Madhya Pradesh election, and then suddenly the result going in a completely different direction with massive swings. Third thing, we noticed there is always a reason given, lack of anti-incumbency for this shift suddenly from these opinion polls. And the reasons are multiple: Ladli Behna, Pulwama, now Sindhur. Of course, the most fundamental thing that elections are choreographed. There was a time in India, इलेक्ट्रॉनिक वोटर मशीन नहीं थी, इंडिविजुअल वोट था, पूरा देश एक दिन वोट करता था. बट आज के जमाने में यूपी में अलग अलग वोटिंग होती है, बिहार में कभी और हो रही है, महीनों के लिए चलती है. एंड दिस वाज समथिंग दैट वी वर सस्पिशियस. सडनली द हरियाणा एंड कर्नाटक इलेक्शंस आर, डेट्स आर चेंज्ड. जनरल पब्लिक को सस्पिशन थी, हमें भी सस्पिशन थी. सस्पिशन बिकेम कॉन्क्रेटाइज्ड. महाराष्ट्र पे पहले हम स्टेट लेवल पर बता नहीं पा रहे थे
कि इस सस्पेशन का कारण क्या है. And let's not forget that the Prime Minister is the Prime Minister of India with a very slender majority, 25 seats. 33,000 votes was the winning margin. Okay, so what we are saying to the Election Commission is you're not in the business of destroying Indian democracy. You're in the business of protecting it. All this information now, this is evidence. This is a crime that is being committed against the Indian Constitution, against the Indian flag. And this is evidence of the crime in one assembly. We have studied the pattern. We are absolutely convinced that this crime is being done at a huge scale across the country. So for us, the CCTV footage and the voter list is now evidence in crime. And the Election Commission is busy trying to destroy it. So I want the nation to know that there is a huge criminal fraud being perpetrated on this country. It is being done by the Election Commission and the party in power, and we have given you crystal clear, undoubtable proof here. ఓటరు జాబితా సమగ్ర సవరణ ద్వారా మోదీ ప్రభుత్వం పశ్చిమ బంగాల్ ప్రజల పౌరసత్వాన్ని తొలగించేందుకు యత్నిస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. జార్ గ్రామంలో పర్యటించిన మమత ప్రజలు నిజంగా స్వతంత్రులేనా అన్న అనుమానం తనకు కలుగుతోందని, వారి పౌరసత్వాన్ని బీజేపీ లాక్కోబోదని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. కొంతమంది పౌరులపై రోహింగ్యాలనే ముద్ర వేసి వారిని బంగ్లాదేశ్కు నెట్టేసే యత్నం జరుగుతోందని ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారని దీదీ మండిపడ్డారు. అంతకుముందు బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, జిహాదీలు, అక్రమ వలసదారుల ఓట్లను అడ్డం పెట్టుకుని మమతా బెనర్జీ 4వ సారి సీఎం కావాలనుకుంటున్నారని బంగాల్ రాష్ట్ర బీజేపీ ఆరోపించింది. ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘంపైనే మమతా దాడి చేస్తున్నారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సామిక్ భట్టాచార్య దుయ్యబట్టారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత్లో పర్యటించనున్నారు. రష్యా పర్యటనలో ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. పుతిన్ పర్యటనకు సంబంధించిన తేదీ ఖరారు అయినట్లు ఆయన చెప్పారు. అయితే ఖచ్చితమైన తేదీని పేర్కొనలేదు. ఈ ఏడాదిలోనే పుతిన్ భారత పర్యటన ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా అంచనా వేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల నేపథ్యంలో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించిన వేళ డోబాల్ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ రష్యా మధ్య సోవియట్ కాలం నుంచే మంచి సంబంధాలు సహా సుదీర్ఘకాలంగా వాణిజ్య ఒప్పందాలు కొనసాగుతున్నాయి. వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన పవన్ ను చూపించాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. వైసీపీ నాయకుల దాడిని నిరసిస్తూ తిరుపతి తూర్పు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘ నేతలు నిరసన చేపట్టారు. పవన్ పై దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. న్యాయం జరగాలని, లేని పక్షంలో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. తన కుమారుడిని కొట్టిన దృశ్యాలను గ్రామంలోని పలువురికి పంపారని పవన్ తల్లి చెబుతున్నారు. తమకు ఫోన్ చేసి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే చంపేసి కిడ్నీలు అమ్మి శవాన్ని పార్సల్ చేస్తామని బెదిరించారని పవన్ తల్లి వాపోయారు. నిన్న 5 మీ డబ్బు వేపిస్తాను కదా, నిన్న 5 ఆ పిల్లోడికి బంధించి వాడిని కొడతా ఆ వీడియోలు మా ఊళ్ళోకి అందరికి సెండ్ చేశారు. సెండ్ చేసి మా ఆయన ఫోన్ చేసి మీ అబ్బాయిని రూమ్ లో బంధించాము, మాకు డబ్బులు 5 లక్షలు డిమాండ్ చేశారు సార్. 5 లక్షలు నిన్న సాయంత్రం 5 గంటలకు డబ్బులు ఇస్తేనే మీ అబ్బాయిని పంపిస్తాము, లేకుంటే బాడీని చంపేసి కిడ్నీలు అమ్ముకొని బాడీని ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తామని డిమాండ్ చేశారు. అది ఎవరనేసి మాకు తెలియదు సార్. అందుకని ఇక్కడ మేము పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసుకున్నాం. ఒక్కోసారి ఒక నెంబర్లు చేసుకున్నాం సార్, ఒక నెంబర్ నుంచి రాలేదు.
ఒక్కొక్కరికి ఒక నెంబర్ వాళ్ళు ఎవరైతే తెలియదు సార్ నాకైతే తెలియదు సార్ తెలుసు నాకైతే వాళ్ళు ఎవరనేది తెలియదు. అంబేద్కర్ భవన్ నుంచి ఏసీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ప్రజా సంఘాల ఐక్యవేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని అబ్బాయిని వెంటనే మాకు సాయంత్రం లోపల కానీ చూపించకపోతే లేదా అబ్బాయికి న్యాయం జరగకపోతే మేము తిరుపతిలో మొత్తం కూడా ఎస్పీ ఆఫీసు ముందర ముట్టడించేదానికి మేము సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వైసీపీ నాయకులు రప్పారప్ప అంటూ ఎగిరితే ఏపీ పోలీసులు రఫాడిస్తారని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ప్రజలు చేత్కరించినా వైసీపీ నాయకుల బుద్ధి మారటం లేదని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ డోర్ డెలివరీ వరకు దళితులపై దమనకాండ జరిపిన వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతిలో వైసీపీ నాయకులు దళిత యువకుడిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి దాడులకు ఏపీలో చోటు లేదని తేల్చి చెప్పారు.